హాయ్ అండి. ఇప్పుడు వేసవికాలం కాబట్టి ఉప్మా రవ్వతో వడియాలు చేసుకోవచ్చండి. నేను దీన్ని ఎలా తయారు చేయాలనేది చెప్తాను. దీనికి ఏమేమి పడతాయి, ఎలా తయారు చేసుకోవాలి. ఎక్కువ టైం తీసుకోదండి, 10 నిమిషాల పనే. ఎందుకంటే ఈజీగా చేసుకున్న రెసిపీ అన్నమాట. ఒక గ్లాసు ఏ దాంతోనైనా తీసుకోండి, చిన్న గ్లాస్ కానీ పెద్ద గ్లాస్ కానీ చెంబు కానీ, దేంతోనైనా ఒక గ్లాసు ఒక నిండా తీసుకుంటే దాంతో 7 గ్లాసుల వాటర్ పోసుకోండి. పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెలో 7 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి. నేను చెంబుతో తీసుకుంటున్నాను. చెంబు నిండా రవ్వ తీసుకున్నాను కాబట్టి చెంబుతో 7 చెంబులు వాటర్ తీసుకుంటున్నానండి. మీరు కూడా దేంతో తీసుకుంటారో దాంతోనే వాటర్ కూడా 7 తీసుకోండి, 7 తీసుకున్న తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని వాటర్ మరగబెట్టాలండి బాగా. అయితే దాంట్లో కొంచెం వాము, కొంచెం జీలకర్ర, ఇవి 2 వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ మీరు ఎక్కువ తింటారా తక్కువ తింటారా నాకు తెలియదు కదా, మీకు ఎంత అవసరమో అంత తగినంత సాల్ట్ వేసుకోండి. ఓకేనా. ఇప్పుడు వీటిలో ఇంకేం పట్టదండి, ఏం అవసరం లేదు. ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలండి. మూత పెట్టేసుకొని పెద్దగానే పెట్టేసేయండి మంట. ఇంకా ఎందుకంటే వాటరే కదా, మరుగుతాయి. బాగా మసలాలి, ఇట్లా చల్లమల్ల మసలాల నీళ్ళు ఈ రకంగా రావాలన్నమాట. వస్తే ఇప్పుడు మనము ఉప్మా రవ్వ వేసేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం 7 చెంబుల వాటర్ తీసుకున్నాను కదండి, 1 చెంబు రవ్వ తీసుకున్నాను. ఒకటే చెంబు తీసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. 1 చెంబు రవ్వ వేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే అది ఇట్లా గడ్డలుగా కట్టకుండా మంచిగా విడిపోవాలన్నట్టు, అడుగంటకూడదు. బాగా కలపాలండి. ఎందుకంటే రవ్వ ఎంత ఉడికితే అంత మంచిగా వస్తాయండి వడియాలు. ఆ రకంగా ఉడకనివ్వాలి. కొంచెం టైం పడుతుంది, కానీ టైం అంటే ఎక్కువ టైం కూడా పట్టదండి, ఒక 10 నిమిషాలే పడుతుంది ఇది చేయడానికి. మీరు చూడండి, తొందరగా ఇది అయిపోతుంది. ఇంకా రవ్వ పోసుకున్న తర్వాత కలుపుతూ ఉండాలండి. గడ్డలు కట్టకుండా, ఉండలు రాకుండా కలుపుతూ ఉండాలి. అట్లా ఒక 10 నిమిషాలు అట్లా కలుపుతూ ఉంటుంటే అది కొంచెం చిక్కబడుతుందండి. ఉడికి కొంచెం చిక్కబడాలి. ఎందుకంటే రవ్వ ఒకవేళ ఉడకలేదనుకోండి, అది పచ్చిగా అట్లనే ఉన్నప్పుడు మనం పోస్తే వడియాలు సరిగ్గా రావండి, పగిలిపోతాయి, ఎచ్చుకపోయినట్టు అయిపోతాయి. అందుకే తీసేటప్పుడు సరిగ్గా రావు. అందుకనేసే రవ్వ మంచిగా ఉడకనివ్వాలండి. బాగా కొంచెం చిక్కగా వచ్చేంత వరకు ఉడుకుతూ ఉండాలి. చిన్న మంట మీద ఉడికించండి. రవ్వ వేసిన తర్వాత చిన్న మంట చేసుకోండి, మీడియం పెట్టుకోండి. ఆ తర్వాత కొంచెం ఉడికిన తర్వాత అది ఎగురుతూ ఉంటుందండి పైకి. పెద్ద గిన్నె అయితే ఏం కాదు, చిన్న గిన్నె అయితే పైకి ఎగురుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకోండి. చిన్నగా పెట్టి మంట ఉడికించుకోవాలి. చూడండి చిక్కబడుతుంది చూడండి. ఇప్పుడు దగ్గరికి వస్తుంది దింపుకోవడానికి. ఇంకా అయిపోయిందండి. దింపేసి పైన ఏం చేయాలంటే ఫస్టే ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదా, ఆ కవర్లు పరిచేసి పెట్టాలండి. సాఫ్గా పరిచేసి పెట్టుకోవాలి, రెడీగా పెట్టుకోవాలన్నీ. ఎందుకంటే అది చల్లగా అయిందంటే ఇంకా గట్టిగా అయిపోతుంది, వేయడానికి రాదు. అది వేడి మీదనే ఒక 2 కానీ 1 కానీ, కొంచెం అయితే 1 లైన్ వేసుకోవచ్చు. ఎక్కువ ఉందనుకోండి 2 చెరొక గంట తీసుకొని దబా వేసేసుకోవాలి. ఎందుకంటే లేట్ అయిందంటే అది గట్టిగా అయిపోతే వేయడానికి రాదు. ఈ రకంగా అన్నీ వేసేసుకోవాలండి. మీరు ఎంత వేసుకుంటారో అంత వేసుకున్న తర్వాత ఇవి సాయంత్రం వరకు అలాగే ఉంచాలండి. ఎండ బాగుంటుంది కదా, అప్పుడు సాయంత్రం వరకు అట్లాగే ఉంచితే ఎండిపోయినాక తీస్తే ఇట్లా వచ్చేస్తాయండి. ఈ రకంగా వచ్చేస్తాయి. ఎండిపోయి పైకి లేచి వస్తాయండి, అన్నీ ఎత్తుకోవు. ఇంకా పైకి లేచి వస్తే మనం అన్నీ తీసుకొని ఒక దగ్గర ఒక దాంట్లో వేసేసుకొని మళ్ళీ ఒక రోజు ఎప్పుడన్నా ఎండకు పెట్టేసుకొని ఇంకా వేడి అన్నంలో మనము నూనెలో డీప్ ఫ్రై చేసుకొని తినడమే. అంతేనండి.